గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా రాష్ట్రంలో రైతులందరికీ ప్రణాళిక ప్రకారం ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా అడుగులు వేస్తోంది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం. దానిలో భాగంగానే యాసంగి 2025కు సంబంధించి సాగునీటి విడుదల షెడ్యూల్ ను విడుదల చేసింది. మొత్తం 42,32,692 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ సర్కార్ దానికి అనుగుణంగా షెడ్యూల్ ను రూపొందించింది. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా 33,49,100 ఎకరాలకు, చెరువుల ద్వారా 7,23,330 ఎకరాలకు, చిన్న ఎత్తిపోతల పథకం ద్వారా 1,60,262 ఎకరాలకు సాగునీరు అందించేలా ఏర్పాట్లను చేసింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా 4,38,394 ఎకరాలకు నీరు అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. జోన్ 1 లో జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ నియోజకవర్గాలకు, జోన్ 2 ద్వారా చొప్పదండి, కరీంనగర్, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథాని నియోజకవర్గాలకు సాగునీరు విడుదల చేయనున్నారు. కాకతీయ మెయిన్ కెనాల్ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఏప్రిల్ 8 వరకు నీటిని విడుదల చేయనున్నారు. కాకతీయ కెనాల్ 146 కిలోమీటర్ల నుండి 284 వరకు మానకొండూరు, హుజూరాబాద్, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, డోర్నకల్, మెహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని 3,61,078 ఆయకట్టుకు మార్చి 31 వరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నారు. కాకతీయ కెనాల్ 284 కిలోమీటర్ల నుండి 346 వరకు వర్ధన్నపేట, పాలకుర్తి, జోర్నకల్, పాలేరు, మధిర, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని 3,36,630 ఎకరాల ఆయకట్టుకు మార్చి 31 వరకు నీటిని విడుదల చేయనున్నారు. ఇక నిజాం సాగర్, నాగార్జున సాగర్, మిడ్ మానేరు, మూసి ఇలా సుమారు 50 ప్రాజెక్టులు, కాలువలు, చెరువుల ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజాక్షేమం కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. రైతన్న కోరుకున్న ప్రభుత్వం. రైతులకు అండగా నిలబడే ప్రభుత్వం.